మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం రాత్రికి 7 ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే మీకున్న కష్టాలు పోతాయి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. అనుకున్నవి జీవితంలో సాధిస్తారని పండితులు చెబుతున్నారు. రోజు మనం మన వంటగదిలో ఉండే చిన్న చిన్న వాటితో ఈ పరిహారాలు చేసుకుందాం. మరి ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఎప్పుడు ఒకదాని వెంట ఒక సమస్యలు రావడం, ఏది చేద్దామన్నా చేయలేకపోవడం వస్తుంది కానీ ఉండదు. ఇలా ఏ సమస్య అయినా చిన్న చిన్న మెథడ్స్ ఉపయోగించి బయటపడేవాళ్ళు. మీకు ఉద్యోగంలో స్థిరం లేకపోవడం, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఈ పరిహారం. ఈ ఉపాయం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఉపాయానికి కావలసినవి 7 ఎండుమిర్చి ఖచ్చితంగా తొడిమి ఉండాలి. పెసరపప్పు ఇంకా బియ్యం పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అంటే బియ్యం 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్. ఈ పరిహారాన్ని మీ పనులన్నీ పూర్తయ్యాక పడుకునే సమయంలో చేయండి. ఈ పరిహారంలో ఏంటంటే పదార్థంలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తున్నాం. ఆ ప్రేరణ వల్ల మన కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని స్నానం చేసి అయినా చేయొచ్చు, లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని అయినా చేయొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేయొచ్చు. ఉపాయాన్ని ఎవరు చేస్తారో వారు మాత్రమే తీసుకెళ్ళి బయటపడేయాలి. ఈ ఉపాయం చేస్తున్నప్పటి నుంచి, అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించే వరకు ఎవరితో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఈ ఉపాయం పనిచేయదు అని పండితులు చెబుతున్నారు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ చేయకూడదు. కాస్తంత జాగ్రత్తగా చేయాలి. ఈ పరిహారాన్ని కేవలం మంగళవారం రోజు మాత్రమే చేయాలి. మిగతా రోజుల్లో దీనిని చేయకూడదు. ఒకవేళ మిగతా రోజుల్లో చేస్తే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మిగతా రోజుల్లో చేయకపోవడమే మంచిది. మనం ఈ పరిహారాన్ని చేయడం వల్ల మనకు ఏ విధమైన నష్టం రాదు. వివాహంలో సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా వివాహ ఆలస్యం అవుతున్నవారు పరిహారాన్ని చేస్తే మేలు పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. ఈ ఒక్క పరిహారం ఎన్నో రెట్ల సమస్యలను దూరం చేస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, ముందుగా ఎండుమిరపకాయల్ని తీసుకోండి. ఎండుమిరపకాయల్ని తీసుకొని కుడి చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో చూపించండి. ప్రతి గదిలో కూడా 7 సార్లు తిప్పాలి. ఇప్పుడు ఆ మిరపకాయల్ని మీ ఇంటి బయట నుంచి దక్షిణం వైపునకు విసిరేయండి. కొందరు అపార్ట్మెంట్స్లో ఉంటారు, మాకు కుదరదు అని చెప్తూ ఉంటారు. దానికి కూడా సొల్యూషన్ ఉంది. మీరు రోడ్ మీదకి వచ్చి దక్షిణం వైపునకు విసిరేయండి. నార్మల్గా అయితే విలేజెస్లో ఉండే వారికి ఏ ప్రాబ్లం ఉండదు ఈ ఎండుమిరపకాయలని పడేయడానికి. కానీ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పడేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి దాన్ని దక్షిణం వైపునకు పడేస్తే మంచిది. అలా విసిరేశాక ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎండుమిరపకాయలని సరైన పద్ధతిలో సరైన మొత్తంలో ఉపయోగించినట్లయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. గుండెపోటును నివారించడంలో మేలు చేస్తుంది ఎండుమిర్చి. గుండెపోటు వచ్చిన వెంటనే కొద్దిగా ఎర్రకారం పొడిని నీళ్లలో కలిపి తాగితే పరిస్థితి మెరుగుపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి ఎర్రమిరప పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఎర్రమిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ మీ ఆకలిని తగ్గిస్తుంది, శరీరంలోని జీవక్రియను పెంచుతుంది. ఎండుమిర్చితో ఈ పరిహారం చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, పెసరపప్పుని బియ్యాన్ని తీసుకోవాలి. ఒక బౌల్ని తీసుకొని, లేకపోతే ఒక చిన్న గిన్నెని తీసుకొని కొద్దిగా బియ్యాన్ని పెసరపప్పుని తీసుకోవాలి. తర్వాత దానిలో చిల్లర నాణేలు వేయాలి. ఆ గిన్నెను హాల్లో ఒక మూల పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాక మీ పనులన్నీ పూర్తి చేసుకొని వీటిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. వీటిని దానంగా ఇస్తున్నప్పుడు మీ మనసులోని కోరికను తలుచుకోండి. ఒకవేళ మీ ఇంటి సైడ్ ఎవరైనా పేదవారు రానట్లయితే మీ ఇంట్లో పనిచేసే వారికైనా ఇవ్వచ్చు. ఈ పరిహారాన్ని మీరు 2 మంగళవారాలు చేయండి. మీరే మార్పును గమనిస్తారు అని పండితులు చెబుతున్నారు. మనం పూర్ణమైన నమ్మకం, విశ్వాసాన్ని పెట్టుకొని చేయాలి. ఇక మనం పెసరపప్పు దగ్గరికి వచ్చినట్లయితే, పెసరపప్పులో అనేక రకమైన పోషకాలు కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. పెసరపప్పు తీసుకోవడం వలన ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి మొదలైన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు ఒత్తిడికి గురైనట్లయితే ప్రతిరోజు మీ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పెసరపప్పు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. ఎప్పుడైతే మీకు బాడీ వీక్గా అనిపిస్తుందో అప్పుడు మీరు తప్పనిసరిగా పెసరపప్పు తినాలని సూచిస్తారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి పెసరపప్పు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెసరపప్పులో ఉండే తక్కువ క్యాలరీలు బరువును అదుపులో ఉంచుతాయి. ఆకలిని నియంత్రించే ఫైబర్ కూడా ఇందులో తగినంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు పదే పదే ఆకలి అనిపించదు. దీంతో బరువు క్రమంగా తగ్గుతారు. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పెసరపప్పు తీసుకోవడం మంచిది. పెసరపప్పులో ఫైబర్ తగినంత పరిమాణంలో ఉంటుంది.
ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని తినడం ద్వారా శరీర జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం ద్వారా కడుపు వేడిని నివారించవచ్చు. అందుకే పెసరపప్పును రోజు మీ ఆహారంలో చేర్చుకోండి. అలాగే హిందూ సాంప్రదాయంలో బియ్యం గురించి చెప్పాలంటే వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మరి వేటికి ఇవ్వలేదు. అలాగే మనం బియ్యంతో చేసే ఏ పరిహారమైనా ఫలితాన్ని తప్పక ఇస్తుంది అని పండితులు చెబుతున్నారు. బియ్యంలో దృష్టిని, నరగోచును వదిలించే శక్తి ఉందని చెబుతున్నారు. పరిహారం వల్ల అనేక రకాల సమస్యల నుంచి విడుదల కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. చాలామంది చాలా రకాలుగా మదన పడుతూ ఉంటారు. అధిక ఇబ్బందులు, డబ్బు సరిపోకపోవడం, అయ్యో ఈ నెల ఎలా గడుస్తుంది అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా మిరపకాయలతో ఈ పరిహారం చేయడం వల్ల సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మీ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఈ పరిహారాన్ని తప్పక చేయండి. ఈ పరిహారం కోసం పెద్దగా ధనాన్ని హెచ్చించాల్సిన అవసరం లేదు. పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. పరిహారాన్ని ఆచరించడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు నిండుతాయి. మీరు గమనించినట్లయితే వ్యాపార సంస్థలకు ఎంట్రన్స్లో మిరపకాయలను ఓ తాడికి గుచ్చి కడతారు. ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆ మిరపకాయలను కట్టి వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు, ఆత్మలు ఇంట్లోకి రావని పండితులు చెబుతున్నారు. పూర్వం చాలామంది మట్టి, పేడతో అలికిన ఇళ్లలో ఉండేవాళ్ళు. దీంతో చిన్న చిన్న పురుగులు, దోమలు, ఈగలు ఇంట్లో ఎక్కువగా ఉండేవి. మిరపకాయలు, నిమ్మకాయ కలిపి ఇంట్లో గుమ్మానికో ధూళానికో కడితే పురుగులు వచ్చేవి కాదు. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వీస్తూ క్రిములు రాకుండా అడ్డుకుంటుంది. మిరపలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని గుమ్మానికి కట్టేవారు. ఇలా కట్టడానికి ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. ఇంట్లో వారి ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉంటారు. అలాంటి వారి చూపులు, నిట్టూర్పుల వల్ల దృష్టి తగులుతుంది. కాబట్టి నిమ్మకాయ, మిరపకాయలు అలాంటి చెడు దృష్టిని ఆకర్షిస్తాయి అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇంటికి ముందు ఇవి కడితే చెడు అనే మాటే దరికి చేరదు అని శాస్త్రం చెబుతుంది. భారతీయ వంటకాలను కారం లేకుండా ఊహించడం కష్టం. ఓవైపు నోరు మండిపోతున్న మంచినీరు తాగుతూ మరీ వంటకాలను, ఊరగాయలను ఆస్వాదిస్తారు. అయితే మారుతున్న జీవన ప్రమాణాల్లో భాగంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. దీంతో కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని ఇలా రకరకాల కారణాలతో కారం తినడం తగ్గించారు. కానీ కారం తింటే ఆరోగ్యానికి మంచిదే అంటూ అమెరికన్ పరిశోధకులు తెలిపారు. మిరపకాయలను తినేవారిలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలిందంటూ ప్రకటించింది. మిరపకాయలు, మిరియాలు విస్తృత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని యుఎస్ పరిశోధకులు కనుగొన్నారు. వీటిని కణితులు, మంటలను ఎదుర్కోవడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇంతటి శక్తి ఉన్న ఈ పరిహారాన్ని మీరు చేసుకొని సుఖ సంతోషాలు పొందండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మంగళవారం రోజు మిరపకాయలతో ఈ చిన్న పరిహారం చేసి దైవానుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.